మన తప్పు లేకపోయినా మనము ఒకరికి సారీ చెప్పి మళ్ళీ నా జీవితంలోకి రమ్మని మనం ఎవరమైనా అడుగుతామా? మనం అస్సలు అడగలేము, మనం ఒప్పుకోము. పైగా మన తప్పు లేకుండా వాళ్ళ తప్పు ఉండి మళ్ళీ మన జీవితంలో స్వాగతించుకోవడం ఎంత తప్పో మనకు తెలుసు. అయినా కూడా ఈరోజు అగ్ని పరీక్షలో అయితే సృష్టి ఈ డేర్ని అయితే కంప్లీట్ చేసింది. శ్రీముఖి అయితే వాళ్ళకు ఒక డేర్ ఇవ్వడం అయితే జరిగింది. ఆ డేర్లో అయితే మీ ఎక్స్తో మీరు ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రమ్మని అడగాలి అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి ఇంకా సృష్టి అయితే ఒప్పుకుంది. ఇంకా ఒప్పుకోగానే ఇంకా తనైతే ఫోన్ చేసింది. ఫోన్ చేసి అయితే మాట్లాడుతుంది. నువ్వు లేకపోతే నాకు ఎలానో ఉంది, నువ్వు లేకపోతే నేనేం పని చేయలేకపోతున్నాను, నువ్వు నాకు కావాలి అనిపిస్తుంది, ఐఎమ్ సారీ అని చెప్పింది. తన తప్పు లేకున్నా తన మీద నిందలేసి వెళ్ళిపోయిన వాడికి సారీ చెప్పి మళ్ళీ నువ్వు నా జీవితంలోకి రావా అని చెప్పేసి సృష్టి అడిగింది. అలా అడిగేసరికి ఇంకా తనైతే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇంకా తను ఫోన్ మాట్లాడాడు, సరే ఏం పర్వాలేదులే అని. మళ్ళీ తర్వాత సృష్టి అయితే నేను మళ్ళీ నీకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసినందుకు సారీ అని కూడా చెప్పింది. ఎక్కడున్నావని చెప్పేసి ఆ అబ్బాయి అడగంగానే నేను ఇంకా బొంబాయిలోనే ఉన్నాను అని చెప్పేసి అనగానే ఒకదాన్ని ఉన్నావంటే ఒకదాన్ని ఉన్నాను అని అయితే చెప్పింది. ఇంకెందుకంటే అగ్ని పరీక్షలో ఉన్నానని చెప్పకూడదు కాబట్టి అలా చెప్పేసింది ఇంకా తను. కానీ ఒక అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళడం కోసం తను వద్దనుకున్న వానికి ఫోన్ చేసి మరీ మాట్లాడింది అని అంటే ఆ అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్. ఇలాంటి అమ్మాయిలను మనం సపోర్ట్ చేయాలి. కానీ తను చాలా ఎమోషనల్ అయిపోయింది. తర్వాత మనకే అనిపించింది, ఒక మనిషి మన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ జ్ఞాపకాలు మనకు వద్దు అని అనుకున్నాము, వాడి వల్ల మన జీవితమే నాశనం అయిపోయిందని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనమే రమ్మని అడగడం ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు. కానీ తను మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయింది. ఆ అమ్మాయి చేసిన డేర్కి అసలుకి మనం ఒప్పుకోవాల్సింది, చాలా గ్రేట్. ఆ అమ్మాయి డేర్ అయితే కంప్లీట్ చేసేసింది. ఇంకా తను కూడా ఎల్లో సోఫాల నుంచి రెడ్ సోఫాలకి వెళ్ళిపోయింది అనమాట, సృష్టి కూడా.